ఫోర్త్ ఎస్టేట్ యొక్క బాధ్యత ఏంటి? ప్రజా సమస్యలను భుజాన వేసుకోవటం, ఎవరిని ప్రశ్నించాలో వాళ్ళని ధైర్యంగా సమాచారంతో బాధ్యతతో ప్రశ్నించడం మీడియా మొట్టమొదటి బాధ్యత. మరి అలాంటి బాధ్యత ఇవాళ చూడగలుగుతున్నామా లేదా అని ప్రశ్నించుకుంటే సమాధానం మాత్రం నిస్పృహతో కూడినటువంటిది మనకు వస్తోంది. ఒకప్పుడు జర్నలిజం అంటే అది వేదం, ఇవాళ జర్నలిజం అంటే వాట్ టు సే అత్యంత బాధాకరమైనటువంటి సమాధానం దొరుకుతుంది. ఒకప్పుడు జర్నలిస్ట్ అంటే ధైర్యంగా గౌరవంగా గొప్పగా చెప్పుకునేటటువంటి పరిస్థితి జర్నలిస్ట్కే కాదు ఆయన మిత్రులకి ఆయన కుటుంబానికి ఉండేది. బట్ ఇవాళ జర్నలిస్ట్ అని చెప్పుకోవాలి అని అంటే ఆ జర్నలిస్ట్కే భయం వణుకు వస్తున్నాయి. కారణం జర్నలిజంలో జరుగుతున్నటువంటి ముసుగు, జర్నలిజం పేరుతో జరుగుతున్నటువంటి దోపిడీ, జర్నలిజాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా వ్యవహరిస్తున్నటువంటి తీరు. మరి దేనికోసం ఇలాంటి మార్పులు వచ్చినాయి? అన్వాంటెడ్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు మీడియాలోకి రావటం. అలాగే మరొక విషయం, ఇవాళ బాధ్యతతో కూడినటువంటి జర్నలిజం చూడగలుగుతున్నామా? అసలు జర్నలిజానికి బాధ్యత ఉన్నదా లేదా అన్నటువంటి ప్రశ్న వేసుకుంటున్నప్పుడు బాధితులుగా కనపడుతున్నది కేవలం సామాన్యులు, మహిళలు. వీళ్ళ మీద దాడి పెరుగుతోంది. కారణం ఎందుకని? మనకి డబ్బులు వస్తాయి కాబట్టి. ఒక మహిళ మీద దాడి చేస్తేనో లేకపోతే ఒక అత్యాచారం జరిగినప్పుడు 24 గంటలు 48 గంటలు ధారావాహికంగా మనకి తెలిసినా తెలియకపోయినా తెలిసినట్టుగా జడ్జిమెంట్ ఇచ్చేస్తూ జరిగినటువంటి వాటి మీద సమాచారం ఉన్నా లేకున్నా మనకు ఉన్నట్టు నటిస్తూ అలాగే ప్రకోపిస్తూ అనేకమైనటువంటి అక్రమమైనటువంటి విషయాలు ఇదే జర్నలిజం, ఇదే నిజమన్నట్టు, ఇదే వార్త అన్నట్టు మనం చూస్తున్నాం ఇవాళ. ఇది అత్యంత బాధాకరమే కాదు, అసహ్యమైంది కూడా, సిగ్గుపడాల్సింది కూడా. అలాగే వేధించటం, వెంటాడడం, హింసించటం ఇవాళ అలవాటుగా మారింది. అలవాటు ఎందుకు వస్తుంది? మళ్ళీ చెప్తున్నా, ఇవాళ మీడియా అంటే డబ్బు కోసమే అన్నట్టు దౌర్భాగ్యమైనటువంటి ఆలోచన చేస్తున్నటువంటి నేపథ్యంలో ఉన్నాం కాబట్టి, అలాగే దొంగలే పోలీసుల డ్రెస్సులో దోపిడీ చేస్తున్నట్టుగా ఉన్నది. జర్నలిజం అత్యంత అద్భుతమైన పవిత్రమైన వృత్తి. ఆ వృత్తిలోకి రావటానికి నిజానికి భగవంతుడు కూడా కనికరించాడేమో అన్నటువంటి ఆలోచన కూడా చేయాలి. 100%. ఆ భగవంతుడు అనేవాడు ఏ మతానికో సంబంధించినటువంటి వాడు కూడా కాదు. మళ్ళీ ఇక్కడ కూడా అలాంటి ఆలోచనలు, సంకుచితమైనటువంటి ప్రయత్నాలు చేయాల్సిన పనిలే. నేచర్ మనకిచ్చినటువంటి, అమ్మ మనకు నేర్పినటువంటి ఒక మంచి పాఠం, ఒక మంచి నీతి సూత్రం. మనం మీడియాలో ఉంటే కొంతైనా మంచి చేయొచ్చు అన్నటువంటి ఒక భావనతో రావాల్సిన సందర్భాన్ని మర్చిపోతున్నటువంటి సమయం. కోర్స్ ఇంత ఇంట్రడక్షన్ ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది? బాధతో, ఆవేదనతో. ఎందుకు రాజేంద్ర నీకొక్కడికే ఇంత ఆవేదన? రాజేంద్ర కాదు ఇది ఆవేదన, వ్యవస్థకు. కారణం చూస్తున్నటువంటి నిజాలు. అలాగే రిపోర్టింగ్ మానేసి జడ్జిమెంట్ ఇచ్చేయటం. ఆ జడ్జిమెంట్స్ ఎవరి మీద ఇస్తున్నాం? చిన్న కుటుంబాల మీద, మహిళల మీద. అలాగే ఒక చిన్న సూత్రం ఉంది కదా, ప్రతి దోషి నేరస్తుడు కాబోడు. ఇట్స్ అ సింపుల్ కామన్ సెన్స్. మనకున్న సమాచారాన్ని ఏదైనా ఇవ్వచ్చు, తప్పులేదు. బట్ ఇస్తున్నప్పుడు పెడుతున్నటువంటి థంబ్నెయిల్స్ కావచ్చు, హెడ్డింగ్స్ కావచ్చు, కామెంట్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, మనం డబ్బు కోసమే ప్రయత్నం చేస్తున్నట్టుగా ఉంది కానీ వార్త లేదా సమాచారం మనము ప్రజలకు చేరవేస్తున్నట్టుగా లేదు. ఇటీవల జరిగినటువంటి కొన్ని సంఘటనలు చూసినప్పుడు మీడియా వాళ్ళ మీద వస్తున్నటువంటి వార్తలు, ఒక ప్రధానమైనటువంటి విషయం, ఇవాళ తెలంగాణలో ఈనాడు లాంటి విలువైనటువంటి ఒక పత్రికలో పతాక శీర్షకుల్లో వచ్చినటువంటి వార్త చదివిన తర్వాత ఏం చేయాలి అన్నటువంటి ఆలోచన చేయవలసినటువంటి సీనియర్ జర్నలిస్టులు చేయటం లేదా? మీకు మరొక ఉదాహరణ కూడా చెప్తా. వెరీ సింపుల్. ఒక సెంటర్లో, ఎగ్జాంపుల్ సికింద్రాబాదు పంజగుట్ట దగ్గర లేదా ప్యారడైజ్ సెంటర్ దగ్గర అడుక్కునే వాళ్ళు నిత్యం వాళ్ళే ఉంటారు. కొత్తాడు ఎవడైనా వస్తే మాత్రం ఒప్పుకోరు. అది
వాళ్ళ వృత్తిలో వాళ్ళు అడ్డొస్తారేమోనని వాళ్ళు ఒప్పుకోరు. ఫైన్, ఇబ్బందిలే, లెట్ దెమ్ లివ్ లైక్ దట్. బట్ ఇక్కడ జర్నలిజంలో ముసుగేసుకొని వస్తున్నటువంటి వాళ్ళు, బాధ్యత కలిగినటువంటి జర్నలిస్టులు ఆపకపోతే మాత్రం సమాజానికి అన్యాయం జరుగుతుంది అన్నటువంటిది మాత్రం వాస్తవం. ఆ వాస్తవాన్ని గ్రహించినటువంటి సీనియర్ జర్నలిస్టులు నిద్రపోతే సరిపోదు. అలాగే ప్రశ్నించవలసిన వాళ్ళను ప్రశ్నించి నిలబెట్టి కడక్కపోతే మనం నేరం చేసిన వాళ్ళమే అవుతాం. మన పేరుతోటి మన బాధ్యతను భుజాన వేసుకున్నట్టుగా నటిస్తున్న వాళ్ళని నరుక్కుంటూ వెళ్ళకపోతే సమాజానికి జరిగే ప్రమాదం ఊహించలేం. ఇందులో భాగంగానే ఇటీవల జరిగినటువంటి ఒక సంఘటన, ఒక కేసు రిపోర్ట్ అయింది. ఎవరి గురించి? కంబంపాటి మాధవి అనే మహిళ గురించి. ఏమిటా రిపోర్టు? అక్కడ పేకాట ఆడుతూ దొరికిపోయారని. ఫైన్, నేను అక్కడ నిజంగా పేకాట ఆడటం, డబ్బులు సంపాదించటం అనే దాని మీద దృష్టి పెట్టరా. ద వే హౌ వీఆర్ రిపోర్టింగ్, ద వే హౌ వీఆర్ రియాక్టింగ్, ద మెయిన్ ఇష్యూ ఫర్ ద జర్నలిజం. నేను నీతులు చెప్పడానికో, లేకపోతే నా అంత మేధావి లేడు అన్నట్టుగానో, లేకపోతే నాకంటే మంచి జర్నలిస్టు ఎవరు లేరన్నట్టుగా నేను మాట్లాడబోట్టల్లా. ఐఎమ్ ఏ కామన్ మ్యాన్ విత్ ఎ లిటిల్ బిట్ కామన్ సెన్స్. ఐఎమ్ ఏ జర్నలిస్ట్ హ్యావింగ్ ఏ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. దట్ ద రీజన్ ఐ వుడ్ లైక్ టు మెన్షన్ సర్టెన్ ఫ్యాక్ట్స్. మీరు గమనించారు కదా, ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఒక ఛానల్ ఓనరే పారిపోయినటువంటి వార్త చూసాం మనం. దాని మీద ఫాలోఅప్ చేశామా? దాని మీద చర్చలు పెట్టామా? దాని మీద థంబ్నెయిల్స్ పెట్టామా? నో, బికాజ్ ఆ దొంగోడు మనోడు కాబట్టి, మన గ్రూపులో ఉన్నాడు కాబట్టి. అలాగే మరొక విషయం, ఇవాళ ఈనాడులో వచ్చినటువంటి వార్తలో వచ్చినటువంటి ఒక నిజం, అది నిజం. ద రీజన్ ఈజ్ దట్ వార్త వచ్చిన ఈనాడును మనము కనీసం డౌట్ చేయలేం. అందులో ఆధారపూరితమైనటువంటి వార్తలు వేస్తారన్నటువంటి అనుభవం ఈ తెలుగు రాష్ట్రాలలో, అలాగే తెలుగు ప్రజల్లో లోతుగా పాతుకుపోయి ఉన్నది. దాని మీద మరి మాట్లాడట్లేదే. ఫోన్ ట్యాపింగ్లో ఎవరెవరు ఉన్నారు అన్నటువంటి మీడియా పర్సన్స్ కూడా పేర్లు పెట్టినప్పుడు నోరు మూసుకొని కూర్చున్నామే. అంటే చట్టం మీకొకటి మాకొకటి అన్నటువంటి భావన ఉంటే అది జర్నలిజం అవుతుందా? ఇలాంటి ఆలోచనలే ప్రోత్సహిస్తూ పోతూ ఉంటే జనం ఊరుకుంటారా? ఇప్పటికే అసహించుకుంటున్నారు. ఇప్పటికే జనాన్ని విడగొట్టేశాం కేవలం రాజకీయమైనటువంటి కారణాలతోటి. ఆదివారం క్రిస్టియన్స్ చర్చికి వెళ్ళినట్టు ఈ ఛానల్స్కి ఎవరెవరు వస్తున్నారు అని అంటే, ఏ పార్టీని మోస్తామో ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు మాత్రమే ఆ ఛానల్కు వెళుతున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి కల్పించింది మనం కాబట్టే ప్రశ్నిస్తున్నా, తెలుసుకోమంటున్నా. అట్ ద సేమ్ టైం అభ్యర్థిస్తున్నా మారమని. జర్నలిజం పరువు తీయొద్దు, మనం ప్రయత్నిద్దాం. ఆ పదానికి ఉన్నటువంటి గౌరవానికి, ఆ గుర్తింపుకి, ఆ గుర్తింపు మనం తెచ్చుకోవడానికి మన ప్రయత్నంలో మనము ముందుండాలని భావిస్తూ మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తూ, దయచేసి ముసుగులేసుకునే వాళ్ళు జర్నలిజంలోకి వస్తే మాత్రం బట్టలు ఇప్పి కొట్టే రోజులు అతి తొందరలోనే ఉన్నాయన్నటువంటి హెచ్చరిక ప్రజల నుంచి వస్తున్నటువంటి నేపథ్యాన్ని మీకు గుర్తు చేస్తున్నా. ఆ దశను మనము ఊహించుకోవద్దు, అనుభవించొద్దు. అలాగే మీరందరూ తెలుసుకోవాల్సినటువంటి ప్రధాన విషయం ఇదే కాబట్టి ఉదాహరణగా ఇవాళ ఒక కేసు తీసుకుంటున్నా. మా ఛానల్కి వచ్చి ముఖ్యంగా నన్ను కలిసి తనకు జరిగినటువంటి ఇబ్బంది ఏంటో చెప్పుకున్నటువంటి ఒక మహిళ. ఈ మహిళ నా కుటుంబ సభ్యురాలైతేనో, నా సోదరి అయితేనో ఇలా సింపుల్గా రియాక్ట్ అయ్యే పరిస్థితి ఉండదు, నిజంగా ఉండదు. ఎందుకంటే మనిషికి బాధ కలిగినప్పుడు అమ్మా అని ఎలా అంటామో, ఒక దుర్మార్గం మనం మీద జరిగినప్పుడు, మన మీద దాడి జరిగినప్పుడు, మన సహనాన్ని పరీక్షిస్తున్నప్పుడు రియాక్షన్ ఖచ్చితంగా వేరుగా ఉంటుంది. బట్ నా కుటుంబ సభ్యురాలుగానే, నా సోదరిగానే, అలాగే బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగానే, ఒక జర్నలిస్టుగానే ఈ సమస్యను మీ ముందుకు తీసుకొస్తున్నా. కంబంపాటి మాధవి గారి ఇంట్లో పేకాడుతున్నట్టుగా పోలీసులు కేసు పెట్టారు. ఫైన్, వార్త ఇచ్చేసాం, అయిపోయింది. బట్ ఈ వార్తకి థంబ్నెయిల్స్ పెట్టారు, లేడీ డాన్ అన్నారు. ఆ లేడీ డాన్కి ఉన్నటువంటి చరిత్ర ఏదైనా ఉందా? మీరు థంబ్నెయిల్స్ ఏం పెట్టుకోవాలో, లేకపోతే హెడ్డింగ్స్ ఏమి రాయాలో ఐఎమ్ నాట్ గోయింగ్ టు డిక్టేట్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు అడ్వైజ్. బట్ హియర్
ఐ వాంట్ టు క్వశ్చన్. ఒక మహిళ మీద మనము వార్త రాస్తున్నప్పుడు, థంబ్నెయిల్స్ పెడుతున్నప్పుడు ఏం పెడుతున్నాం అన్నటువంటి ఒక సెన్స్ లేకపోతే దీన్ని మీడియా అనలేం, ఖచ్చితంగా అనలేం. అలాంటి వాళ్ళను ప్రశ్నించాలంట, నిలబెట్టాలనంట, ఇది జర్నలిజం కాదు అని జనమే నిరూపించాలంట. ఆ నేపథ్యంలోనే ఇవాళ కంభంపాటి మాధవి గారు ఇవాళ